సార్ వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఇది చేస్తలేరు, మనం చీనే ఉంటాను నేను రోజు అది పారుతుందేమని ఇక్కడికి అక్కడికి ఇక్కడ వదిలితే మొత్తమే ఎత్తేసింది సార్. పొలం వేసేటప్పుడు మంచిగానే పోసింది, మరి ఇప్పుడు మొత్తమే ఎత్తేసింది. అయితే ఏం చూడంత కట్టింది సార్. అయితే దీనివల్ల మనం ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇప్పుడు కోద్దామంటే కోసేయట్లేము, నీళ్ళు పారిద్దామంటే పారించట్లేదు. ఇక దానికి ఏం అర్థం లేదు, అట్లే ఉన్నాం. ఇక మీ దయ అంతా ఏదైనా. ముషనం గ్రామం లుంకటండం అది. నా పేరు మంగ్యా బాణవత్. నేను 2 ఎకరాలు భూమి పుట్టదశకి వచ్చింది. పుట్టదశ వచ్చాగానే బోర్ ఎత్తేసింది. 800 ఫీట్లు 4 బోర్లు ఎత్తించిన, ఏం చుక్క నీళ్ళు రాలేదు. అందుకే వేరే టంకర్ నుంచి ట్రాక్టర్ ఒకటి తీసుకొచ్చి రోజుకి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పంట పండిస్తున్నాం. దీనికి లేకుంటే మనకు ఈ పొట్టకు లేక ఈ గతి చేస్తున్నాము. ఎవరైనా సాయం చేస్తే కొద్దిగా హెల్ప్ చేయాలని, బోర్లకు కొద్దిగా హెల్ప్ చేయాలని మన ప్రభుత్వం చేస్తున్నాం. 800 ఫీట్లు బోరు వేయించిన, 4 బోర్లు వేయించిన. 4 బోర్లు వేపిస్తే ఒక బోర్లో కొద్దిగా వచ్చింది, మంచిగా ఇంత కూర్చుండే. ఐసా మొన్నటిదాకా మొత్తం ఎత్తేసింది. ఇక మొత్తం ఇంటుంది పొలం. దీనికి వారిస్తానంటే మనకు చిన్న పిల్లలు ఉన్నారు, పొట్టకు లేదన్నట్టు. ఇదే ఉంది మాకు, వేరే ఏమైనా అస్సలు లేవు, ఏమైనా మాకేమో గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేదు సార్. ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితి ఉంది నాది. కొద్దిగా చూడాలని అందరికీ దయచేసి చేసి నమస్కారం పెడుతున్నాము. ఒక్కొక్క ఎకరంకి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి, మొత్తం పెట్టుబడి మొత్తం ఇంట్లో పెట్టేసినాం. అప్పులు తెచ్చి మన అప్పులు లేక ఇప్పుడేమో ఇది నోట్లు వచ్చేది, ఇంకా 15 రోజులు వాడితే నోట్లు వచ్చేది, చేతికి వచ్చేది పంట ఏమో ఎండిపోతే చూస్తే చూడబుద్ధి అయితే లేదు. వీటికి వస్తే దుఃఖం మీద వచ్చి కళ్ళ నీళ్ళు తీసి ఇక వేరేతో పారిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంత పెట్టుబడి పెడితే మాకు దుఃఖం మీద వస్తుంది. పెట్టి ₹1,00,000 ఉన్న ₹1,00,000 అప్పు తెచ్చి పెట్టేసిన పెట్టుబడి ఇది ₹1,00,000 వస్తాయి అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ ₹1,00,000 పోతాయి, మింజికలు ఏమైనా లేవు. పిల్లలకు సార్ చదివించుడు ఇక నూనెక లేకుండా మన గరీబ్ పరిస్థితి. మన రైతులు చూడు, మా అంగిలు మా బట్టలు చూడు ఎట్లా బురదలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఏమో దూరలేక తిరుగుతారు. మనం చూస్తే ఇట్లా బిచ్చకల్ల బతుకులు మాది. గరీబ్ పరిస్థితి. ఒక 3 బోర్లు వేపించిన 800 ఫీట్లు. ఒక చుక్క సరాలి ఐదు ఆశయమని ఆశతోని ఇదైనా వండుతుంది అదైనా వండుతామని ఈ పంటగైనా మళ్ళీ అట్లా చేసినాం. ఏ ఒక్కటి లేకుండా ఇది లేదు అది లేదు. ఈసా వారిస్తున్న వేరేలో టంక తెచ్చి ఈసా పక్క భరోసా మన చేతికి వస్తాయనంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ ఆగక 8 రూపాయలు పెట్టేసినాం. దీనికోసమైనా కొద్దిగా చేద్దామని ఇది పెడుతున్నాం. ఇదైనా కానీ వేరేలో నీళ్ళతో పెడుతున్నాం. అది సార్ పంటదో తెలియదు, భరోసా లేదు. అది సార్ చూడు కొద్దిగా నాసుండి పరిస్థితి ఇంకోటికి వచ్చినట్ల కొద్దిగా రాకుండా చూడాలి అందరికీ చెప్తున్నాం మనసు.